కేంద్ర ప్రభుత్వం పీజీ విద్యార్థుల కోసం స్కాలర్షిప్ ప్రారంభించింది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించాలి అని ఆలోచిస్తుంటే, ఫీజులు, బోర్డింగ్ లేదా పుస్తకాల కొనుగోలు గురించి ఆందోళన చెందుతున్నట్టయితే ఈ స్కాలర్షిప్ మీకు యూజ్ అవుతుంది. దీని కింద మీకు ప్రతి నెల 15,000 నేరుగా మీ అకౌంట్కి వచ్చేస్తాయి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ స్కాలర్షిప్ డబ్బులు మీకు 2 సంవత్సరాలు వస్తాయి. ఈ స్కాలర్షిప్ను నేషనల్ స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్ అనే పేరుతో పిలుస్తారు. దీని ఉద్దేశం ఏంటంటే ఆర్థిక పరిమితుల కారణంగా చదువును కొనసాగించాలి అని కోరుకునే విద్యార్థులకు యూజ్ అవుతుంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కాలర్షిప్ భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ప్రవేశపెట్టబడింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది 10,000 మంది పీజీ స్టూడెంట్స్ను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి 10 నెలల పాటు నెలకు 15,000 అందిస్తారు. అంటే సంవత్సరానికి సుమారు 1,50,000, 2 సంవత్సరాలకు కలిపి 3 లక్షల వరకు ఇస్తారు. ఈ డబ్బు నేరుగా విద్యార్థి ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. మొదటిసారి పీజీ కోర్సు చేస్తున్న విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. మీరు ఇప్పటికే పీజీ పూర్తి చేసి ఉంటే దీనికి అప్లై చేయడానికి మీరు అర్హులు కారు. విద్యార్థి గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ పూర్తి సమయం పీజీ కోర్సులో ప్రవేశం ఉండాలి. ఓపెన్, డిస్టెన్స్, పార్ట్ టైం లేదా ప్రైవేట్ మోడ్ ద్వారా చదువుతున్న విద్యార్థులకు ఇది వర్తించదు. పీజీ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందే సమయానికి విద్యార్థి వయసు 30 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే ఈ స్కాలర్షిప్కు అర్హులు. ఈ స్కాలర్షిప్లో ప్రభుత్వం 30% సీట్లను మహిళలకు రిజర్వ్ చేసింది. ఈ స్కాలర్షిప్కు ఎంపిక ద్వారా మెరిట్ ఆధారంగా ఉంటుంది. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే, ఆసక్తి గల స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ కోసం అప్లై చేసుకుందాము అని అనుకుంటే ఎన్ఎస్పి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. యూజీసీ వెబ్సైట్లో ప్రతి సంవత్సరం దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పోస్ట్ చేస్తారు. దరఖాస్తు చేసేప్పుడు విద్యార్థులు తమ వివరాలు జాగ్రత్తగా నింపాలి. పేరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఇలా ప్రతిదీ జాగ్రత్తగా నింపాలి. చిన్న పొరపాటు కూడా చేయకూడదు. ఒకవేళ మీరు ఏమైనా పొరపాటు చేస్తే మీ అప్లికేషన్ తిరస్కరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీన్ని అప్లై చేసే టైంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.